కాలికి బుద్ధి చెప్పు కథ. రచన పట్రాయుడు కాశీ విశ్వనాథం. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. కోర్మన్నపాలెం అనే పల్లెటూళ్ళలో కృష్ణ తన భార్య పిల్లలతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. నిరుపేద కుటుంబం వారిది. గ్రామదేవత పండక్కు రమ్మని కుమిలి గ్రామంలో ఉంటున్న అత్తవారింటి నుంచి కృష్ణకి పిలుపు వచ్చింది. కోర్మన్న పాళెనికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పన్నపాలెం వెళ్తేనే కానీ బస్సు దొరకదు. మర్నాడు పెళ్ళాం పిల్లలతో కలిసి అత్తారింటికి బయలుదేరాడు కృష్ణ. అప్పన్నపాలెం వరకు వెళ్ళడానికి ఆటో వస్తుందేమోనని ఎదురు చూశాడు. ఎంతసేపైనా ఏ వాహనమూ రాలేదు. ఎంతసేపని ఎదురు చూస్తాం, కాళ్ళకి బుద్ధి చెప్పండి అన్నాడు కృష్ణ. కాలికి బుద్ధి చెప్పడం అంటే ఏంటో చెప్పవా నాన్న అని అడిగింది చిన్న కూతురు. సరే, మీరు నడుస్తానంటే చెప్తాను అన్నాడు కృష్ణ. ఓ అలాగే అంటూ నడవడం ప్రారంభించారు. నడుస్తూ చెప్పడం మొదలెట్టాడు కృష్ణ. పూర్వం ఒకానొక గ్రామంలో ఒక ఆసామి చెట్టు కింద హాయిగా నిద్రపోతున్నాడు. అతని శరీర అవయవాలన్నీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. నేను ఎంతో కష్టపడి నడవబట్టి నోట్లోకి 4 వేళ్లు వెళ్తున్నాయి. అలసిపోబట్టే ఆసామి హాయిగా నిద్రపోతున్నాడు అన్నాయి కాళ్ళు. నిజమే, నువ్వు కష్టపడి నడవబట్టే ఆహారం దొరికింది. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదో చెప్పేది నేను అంది చిన్న మెదడు. మీరెంత కష్టపడి ఆహారం సంపాదించినా నేను నమిలి మింగకపోతే మీ కష్టం వృధా అంది నోరు. కాళ్ళు కష్టపడి నడిచినా నువ్వు నమిలి మింగినా నేను జీర్ణం చేసుకోబట్టే అతడు జీవించి ఉన్నాడు. నేను లేకపోతే మీ శ్రమ వృధా అంది కడుపు. ఇలా ఒకదానితో ఒకటి నేనంటే నేను గొప్పని వాదించుకుంటున్నాయి. కాళ్ళకి కోపం వచ్చింది. నేను అడుగు తీసి బయట పెట్టను అని భీష్మించుకు కూర్చుంది. ఎవరు ఎన్ని చెప్పినా వినలేదు. కాసేపటికి కడుపు ఖాళీ అయింది. ఆసామికి విపరీతమైన ఆకలి వేసింది. కడుపులో మంట పుట్టింది. నీరసం మొదలైంది. ఆహారం కోసం బయటికి వెళ్దామంటే కాళ్ళు సహకరించలేదు. గుండెకు చాలా కోపం వచ్చింది. అన్నిటినీ కూర్చోబెట్టి, మీరంతా ఎవరికి వారే గొప్పవారు అనుకుంటున్నారు. మీరు కొంతసేపైనా విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు ఆ అవకాశం లేదు. నేను విశ్రాంతి తీసుకుంటే జీవుడు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాడు. మీరు అచేతన స్థితిలోకి వెళ్ళిపోతారు. గుర్తుంచుకోండి అని హెచ్చరించింది. దాంతో భయపడి శరీర అవయవాలన్నీ కాలికి బుద్ధి చెప్పాయి. నిజం తెలుసుకున్న కాళ్ళు కష్టపడడానికి ఇష్టపడ్డాయి. అలాగే మనకి పరిస్థితులు అనుకూలించనప్పుడు, రవాణా సౌకర్యాలు లేనప్పుడు నడిచి వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు మనం బద్దకించకుండా నడవడానికి సిద్ధపడాలి. ఆ సమయంలో వాడే జాతీయం ఇది అని చెప్తూ ఉండగానే, నాన్న బస్సు వచ్చింది అన్నారు పిల్లలు. బస్సు ఎక్కి అత్తారింటికి వెళ్ళారు కృష్ణ కుటుంబం. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.